అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనా జీవితం గురించి ఎవరు ప్రార్థించాలి, ఎలా ప్రార్థించాలి, దేని కొరకు ప్రార్థించాలి, ఎవరి కోసం ప్రార్థించాలి, మన ప్రార్థనలకు సమాధానం రాకపోవడానికి కారణం ఏమిటి అనే విషయాలు చాలా సుస్పష్టంగా మరి యాకోబు భక్తుడు యాకోబు రాసిన పత్రికలో రాయడం జరిగింది. నిజమే, చిన్నప్పటి నుంచి మనం ప్రార్థిస్తున్నాం. కొంతమంది రక్షణ పొంది కూడా ప్రార్థిస్తూ ఉన్నారు, కొంతమంది రక్షణ పొందకపోయినా ప్రార్థిస్తున్నారు. ఎందుకు వారి ప్రార్థనలకు సమాధానం రావడం లేదు అని మనం ఆలోచన చేస్తే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం మొదటగా చూస్తే, మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు అనే మాట మనకు కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీరు చేస్తున్న ప్రార్థనలు దేని కొరకు ఒక్కసారి ఆలోచించండి. మన ప్రార్థనలు దురుద్దేశముతో ప్రక్క వారికి అపకారము కలిగించేటట్లుగా మన ప్రార్థన ఉంటే దేవుడు ఆ ప్రార్థన ఆలకించడండి. పక్కడు పాడైపోవాలి, ఆ పక్కడు నాశనం అయిపోవాలి, ఆడెలాగైపోవాలి, ఇలాంటి ప్రార్థనలు నీ మనస్సులో నుంచి చేస్తే దేవుడు ఆలకించడు. ఎందుకో తెలుసా? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. నిన్ను నీవుగా ఎలా ప్రేమించుకుంటావో నీ ప్రక్క వారిని కూడా అలాగే ప్రేమించాలి. మరి ఆయన వాగ్దానాలు, ఆయన ఆజ్ఞలన్నీ ప్రక్కన పెట్టి మనసులో ఏదో దురుద్దేశము పెట్టుకుని ప్రార్థిస్తే, అలా దురుద్దేశము పెట్టుకున్నటువంటి ప్రార్థనలు ఆలకించడం. మీ భోగముల నిమిత్తం ఈ లోకములో ఎన్నెన్నో సుఖభోగాలు ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది పైకి భక్తుల వలె ఉంటూ దాని శక్తిని ఆశ్రయించేవారుగా, అంతేకాదు దేవుని కంటే ఎక్కువ సుఖానుభవం పొందేద్దాం అని భోగాల నిమిత్తం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. బిడ్డ, ఒకటి దురుద్దేశాలతో ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదు. 2, మన సుఖభోగాల నిమిత్తం. ఎందుకంటే వీళ్ళు స్థితి కొంచెం ఉన్నా ఎక్కడెక్కడో సుఖభోగాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. బిడ్డ, నువ్వు ఎంత సంపాదిస్తున్నావో అంతకన్నా తక్కువ ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయి. అంతే తప్ప నీ సుఖభోగాల నిమిత్తం దయచేసి దేవుని దగ్గరకు వచ్చి నాకు అది కావాలి ఇది కావాలి అడగడం మంచిది కాదు. నీకు అవసరమైనవి, అనుకూలమైనవి దేవుణ్ణి మహిమపరిచేవి అడిగితే దేవుడు తీరుస్తాడు. కాబట్టి ఎందుకు మన ప్రార్థనలు దేవుడు ఆలకించట్లేదంటే, 1 దురుద్దేశముతో అడిగినా, 2 మన భోగాల గురించి అడుగుతున్న దేవుడు మన ప్రార్థన ఆలకించడండి. మరి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూస్తే, అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగాలి అనే మాట మనకు కనబడుతుంది. బిడ్డలారా, సందేహం, అనుమానం ఈ రోజుల్లో దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థిస్తారు. దేవుడు చేస్తాడంటారా, దేవుడు అద్భుతాన్ని నా జీవితంలో జరిగిస్తాడంటారా అనే సందేహాలు మనిషి జీవితాన్ని లోకంలో ముంచేస్తున్నాయి. ఆలోచన చేద్దామా? పేతురు గారి సందేహం సముద్రములో మునిగిపోవడానికి ఒక అనుకూలంగా మారిపోయింది. తోమా గారి సందేహం మరి అనుమాన రీతిలో యేసయ్యను అవమానించినట్టుగా జరిగించేసింది. బిడ్డ, నీవు ఈ రోజున ప్రార్థిస్తున్నప్పుడు సందేహంతో ఉన్నావేమో. దేవుడు శక్తి లేనివాడుగా నీ మనసు అన్ని చేశాడు, కానీ ఇది చేస్తాడంటారా అన్నట్టుగా అనుకుంటారు కొంతమంది.
లాజరు చనిపోయి పాతి పెట్టబడిన తర్వాత యేసుప్రభు అన్నారు, నడండి లాజర్ని బ్రతికిద్దామంటే పునరుత్థానం ముందు ఆయన బ్రతుకుతాడు అని అంది మార్తమ్మ గారు. మరికొంతమంది లాజరు కనుక బ్రతికిస్తే ఈయన దేవుడిలే అన్నట్టుగా అనుకున్నారు కొంతమంది. మరికొంతమంది బాబు ఎందుకు వచ్చింది తిప్పలు మా యేసుప్రభుకి, లేనిపోయింది ఏదో వచ్చి ఆదరణ మాట రెండు చెప్పి వెళ్ళిపోకుండా ఆయన బ్రతికిస్తారన్నారు. ఇప్పుడు ఆయన బ్రతికించకపోతే రాళ్ళతో కూడా చంపేస్తారేమో అని చెప్పేసి కొంతమంది భయపడుతున్నారు. కొన్ని సందేహాలు వారి జీవితాల్లో ఏ అద్భుతాన్ని పొందుకొనివ్వదండి. అంతేకాదు అవిశ్వాసము కూడా మన ప్రార్థనను దేవుని దగ్గరికి వెళ్ళనివ్వట్లేదండి. ఇక 5వదిగా చూస్తే మన పాపము మన ప్రార్థనలకు సమాధానం రానివ్వట్లేదు. ఆలోచిద్దామా? 1, మనకు దురుద్దేశాలు ఉన్నాయి. చెడ్డ ఉద్దేశాలతో ప్రార్థిస్తే మన ప్రార్థన దేవుడు ఆలకించడు. 2, సుఖభోగాల కొరకు ప్రార్థిస్తే కూడా ప్రార్థన ఆలకించడు. 3, సందేహాలతో దేవుడు చేస్తాడంటారా అనే సందేహాలతో ప్రార్థించిన దేవుడు ఆలకించడు. 4, అవిశ్వాసంతో ప్రార్థిస్తే, ఎందుకంటే ఆయన దగ్గరకు వచ్చేవాడట ఆయన ఉన్నాడని, ఆయన అద్భుతాన్ని చేస్తాడని నమ్మవలను కదా అంటాడు వాక్య ప్రకారం. కాబట్టి నమ్మకుండా అవిశ్వాసంతో ప్రార్థించిన దేవుడు అద్భుతాన్ని చేయలేడు. చివరగా పరిశుద్ధత లేకపోతే, పాపము నీ మనసులో ఉంటే ఆయన పాపుల మానవిని ఆయన ఆలకించడు కదా అంటాడు. బిడా, పాపము నీలో ఉంటే కూడా నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. మరి అటువంటి ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇవ్వడు. మరి ఎంతకాలంగా ఏ ప్రార్థన విన్నపాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నావో, నీ ప్రార్థన విన్నపానికి సమాధానం రాకపోవడానికి ఒక్కసారి కారణాలు వెతుకు. నువ్వు అడుగుతున్నది దేని కొరకు? సుఖభోగాల నిమిత్తమా? దురుద్దేశాల కొరక? నువ్వు అడుగుతున్న ప్రార్థన విన్నపం ముందు నీకు విశ్వాసం ఉందా? సందేహాలతో అడుగుతున్నావా? అడుగుతున్న నీవు పరిశుద్ధుడిగా ఉన్నావా? పాపానికి దూరంగా ఉంటున్నావా? లేక పాపములో కూడా తిరుగుతూ దేవుడు నాకు అద్భుతం చేయలేదంటున్నావా? ఈరోజైనా వాక్య ప్రకారం నిలబడి, వాక్య ప్రకారం సరిచేయబడి, పరిశుద్ధపరచబడి, విశ్వాసముతో సందేహింపకుండా, దురుద్దేశాలతో కాక, సుఖభోగముల నిమిత్తము కాక దేవుని మహిమార్థంగా అడుగు. తప్పకుండా దేవుడు నీ ఆశను తీరుస్తాడు. అటువంటి కృప, దైవ సహాయము దేవుడు మనకు అనుగ్రహించును గాక. పరమ తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఉదయకాల సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడిన మాటలను బట్టి స్తుతిస్తున్నాను. ఆశీర్వదించి వర్ధలింపచేయండి. మేము అడిగేవి దురుద్దేశాలతో, సుఖభోగాల నిమిత్తము సందేహిస్తూ, పాపము కలిగి ఉంటూ కాక, పరిశుద్ధులుగా నిలబడుతూ నీ నామ మహిమార్థంగా జీవిస్తూ మీరిచ్చే అద్భుతాలు పొందుకుంటామని అంచెలంచెల విశ్వాసముతో అయ్యా నీ నామాన్ని ఘనపరుస్తూ మహిమపరిచే భాగ్యమును నీ బిడ్డల మీద మా అందరికీ అనుగ్రహించి బలపరిచి మహిమ పొందమని, సేవలో సన్నిధిలో వాడుకోమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.